తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరు అంటూ చటుక్కున లోకేష్ పేరు వస్తోంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మొన్ననే జాతీయ కార్యవర్గాల ప్రకటనతో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు చంద్రబాబు. అయితే మొన్నటి ఎన్నికలకు ముందు మాత్రం పార్టీ బాధ్యతల రేసులో జూనియర్ ఉండేవారు. 2019 ఎన్నికల్లో పార్టీకి దారుణ పరాజయం ఎదురుకావడంతో తరచూ జూనియర్ పేరు వినిపించేది. వైసీపీలో ఉన్న జూనియర్ సన్నిహిత నేతలు ఇదే డిమాండ్ చేసేవారు. తెలుగుదేశంపై అభిమానం ఉండే నేతలు సైతం లోలోపల జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకునేవారు. కానీ లోకేష్ పనితీరు మెరుగుపడ్డాక ఈ అభిప్రాయం మారుతోంది. తెలుగుదేశం పార్టీలో లోకేష్ శ్రేణులకు దగ్గరయ్యారు. పార్టీలో సీనియర్ నేతలతో పాటు జూనియర్లు ఇప్పుడు లోకేష్ సమర్థతపై నాయకుడిగా కనిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జూనియర్ త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో ఇటీవల వినిపించింది. కానీ దానిని ఖండించారు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం సాగుతోంది. చంద్రబాబు లోకేష్లతో జూనియర్ ఎన్టీఆర్ రాజీ పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాయబారం కూడా పంపినట్టు సమాచారం. పార్టీకి తాను ఎప్పుడూ విధేయుణ్ణని, ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నందున కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని, భవిష్యత్తులో లోకేష్తో కలిసి పనిచేస్తానని జూనియర్ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల అనుకూలమైన వ్యక్తుల ద్వారా ఈ సమాచారం రాగా చంద్రబాబుతో పాటు లోకేష్ స్వాగతించినట్లు కూడా పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టారని అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ దానిని ఎప్పుడూ ఖండించలేదు లోకేష్. ఆపై చంద్రబాబు కూడా జూనియర్ విషయంలో ప్రత్యేక ప్రకటనలు చేయలేదు. పరస్పర అభినందనలు చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పుట్టినరోజులతో పాటు ప్రత్యేక ప్రస్తావనలు వచ్చినప్పుడు ఈ అభినందనలు కొనసాగాయి. అటు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో లోకేష్ సానుకూల ప్రకటనలు చేశారు. తారక్కొస్తే ఖచ్చితంగా స్వాగతం పలుకుతామని కూడా తేల్చి చెప్పారు. అయినా జూనియర్ ఎన్టీఆర్ విభేదిస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది.